జలుబు వాయిస్ తస్పై అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 3వ సంవత్సరం అది. పార్టీకి అన్ని రకాలుగా సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ, జర్నలిస్టులకి, ప్రతి ఒక్కరికి మీ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పార్టీకి అండదండలుగా ఉన్న అభిమానులకి, పార్టీ సపోర్టర్స్కి, కార్యకర్తలకి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో మొన్న చెప్పాను, స్టార్ట్ చేసిన లాస్ట్ మన మీటింగ్లో చేనేత కార్యక్రమాలు చెప్పాను. సో దానికి తగ్గట్టుగానే ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇది ఈరోజు పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పార్టీ ఈ పాలసీస్ చేయబోయే ముందు మా థింక్ ట్యాంక్ ఉన్న ఇంటలెక్చువల్ గ్రూప్తో పాటు పబ్లిక్ నుంచి పార్టిసిపేషన్ కావాలని మాకు బలమైన సంకేతాలు రావటం వల్ల దీనిని ఒక ఆల్మోస్ట్ యాజ్ ఆన్ టుడే ఈరోజు మేము ఒక ప్రస్తుతానికి ఒక 32 ఇష్యూస్ లాంటివి ఐడెంటిఫై చేశాం. ముఖ్యంగా మనకి ల్యాండ్ ఎక్విజిషన్, మైనింగ్, అగ్రికల్చర్, వ్యవసాయం, అలాగే ఇటువంటి ఒక 32 ఇష్యూస్ని ప్రజల నుంచి, అంటే వాళ్ళ మేధావుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి కూడా మేము ఒపీనియన్స్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్క 32 ఇష్యూస్ మీద. సో ఆ పోర్టల్లోకి ఒకసారి లాగిన్ అయితే మటుకు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి, కాకపోతే చాలా సంక్షిప్తంగా ఒక 2500 మాటల్లో సంక్షిప్తంగా వాళ్ళు చెప్పగలిగేది చాలా స్పష్టంగా, సూటిగా చెప్పాలి. అలాగే వాటిలో బాగా సరిగ్గా అంటే వాళ్ళ అభిప్రాయాల్ని చాలా జాగ్రత్తగా పంపించిన వాళ్ళందరినీ కూడా మేము కొంత ఐడెంటిఫై చేసి జూన్ నుంచి మేము పార్టీ నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మీకు 2019 ఎన్నికలకి యువతకి పెద్దపీట వేయదలుచుకున్నాం పార్టీ తరఫు నుంచి. మోర్ దెన్ 60% యూత్ లీడర్షిప్ని మేము టార్గెట్ చేస్తున్నాం. అలాగే ముందు లీడర్స్ని ఐడెంటిఫై చేయడానికి జూన్ నుంచి మేము ఒక ప్రణాళిక ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాం. నెక్స్ట్ మార్చ్కి జనసేన పార్టీ ఫుల్ ఫ్లెజ్డ్గా పొలిటికల్ పార్టీగా, అంటే అన్ని రకాలుగా పని ఒక సరైన దశలో ఉంటుందని నేను ముందుకు తీసుకెళ్ళాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాను అందరం కలిపి. సో అలాగే విధంగా సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అభిప్రాయాలు చేయవలసిన మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు ఒకసారి చెప్పండి, మీరు ఒకసారి మాట్లాడండి.